మన తండ్రి దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోరని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి తన హస్తాల చాటును భద్రపరిచి 2025వ సంవత్సరంలో 7 నెలలు పూర్తి చేసుకొని 8వ నెలలోనికి, అలాగే త్రిత్వం తర్వాత 7వ ఆదివారపు ఆరాధన ప్రభురాత్రి భోజన సంస్కారానికి మనందరినీ నడిపించినందుకై మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. అలాగే మరొకసారి సెయింట్ థామస్ లోదన్ సంఘమంతటికి నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం. మరి మనందరికీ తెలిసినట్లుగా స్నేహితుడు ప్రతి ఒక్కరికి ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఉంటాడు. అయితే దేవుని వాక్యం అంటుంది మనందరికీ ఉత్తమమైన, అంటే బెస్ట్, ఉత్తమమైన స్నేహితుడు దేవుడే అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మన స్నేహితుడిగా ఉన్నప్పుడు మన జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుడు మన జీవితాలకు స్నేహితుడిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా మాటలు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. దేవుని మాటలు విని వాటిని అంగీకరించి వాటిని వెంబడించిన ఎడల, వాటి చొప్పున జరిగించిన ఎడల మనందరం ఏమవుతామంట? దేవునికి స్నేహితులు అవుతాం. దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. కాబట్టి అటువంటి స్నేహితుడు మనకు ఉండటము చాలా అవసరం. ఈ లోపల మనుషులు స్నేహితులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని స్నేహంలో ఉన్నవారు దీవించబడతారని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని స్నేహితునిగా, దేవుని స్నేహంలో మీరందరూ కూడా నడవాలని మీ అందరికీ ఈ స్నేహితుల దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ త్రిత్వం తర్వాత 7వ ఆదివారము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగనే సువార్త పాఠ్యభాగముగా మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 10 వచనాలను చదువుగా విన్నాం. ఈ లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనము తెలుసుకోవాలి. ఈరోజు నేను మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్న అంశం ఏంటి అని అంటే, దేవుని యొద్ద ఉంటే కలిగే మేలులేంటి, దేవుని యొద్ద ఉంటే కలిగే మేలులేంటి అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం అంటుంది 34వ కీర్తన 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అనగా దేవుని యొద్ద ఉన్న వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి, దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనం తెలియజేస్తుంది. అయితే దేవుని యొద్ద ఉండటము అంటే దేవుని యొద్ద గడిపే వారికి ఎలాంటి మేలులు దేవుడు ఇస్తాడో ఈ లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్న సువార్త పాఠ్యభాగం మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మొదటి నుంచి చదవండి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ మార్కు సువార్తలో మార్కు సువార్తికుడు ఒక మాట తెలియజేస్తున్నాడు.
చూడండి, మొదటి వచనంలో అంటాడు, ఆ దినములలో అంటే ఆ రోజుల్లో మరి ఒకసారి బహుజనులు కూడి రావటం మనం చూస్తాం. అంటే మీరు ఇక్కడ గమనించాలి, ఏదైనా ఒక సంఘటన లాంటిది ఇంకొకసారి జరిగింది అనుకోండి, రెండవసారి అంటాం, మరొకసారి అంటాం. మరొకసారి అని ఇక్కడ మాట వాడాడంటే అంతకు ముందు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అదేంటది? అంతకు ముందు ఏం జరిగింది? ఈ సంఘటనకు ముందు బహుజనులు కూడి వచ్చుట, యేసు ప్రభు వారి మాటలు వినడానికి బహుజనులు కూడి రావడం జరిగింది కదా. మరి ఒకసారి అనే మాట ఇక్కడ రాశాడు. మరి ఒకసారి అంటే అంతకు ముందు కూడా ఇలా జరిగింది అని దాని అర్థం. అర్థమైందా? అంతకు ముందు ఇలా జరిగినప్పుడు ఏం చేశారంటే యేసు ప్రభు వారు 5,000 మందికి భోజనం పెట్టాడు. అవునా? 5,000 మందికి భోజనం పెట్టాడు. వింటున్నారమ్మా? ఇక్కడికి వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఇంకా ఇళ్ళ దగ్గర ఉండిపోయారా? దేవునికి స్తోత్రం. బల్ల కోసం వచ్చారనమాట మీరు. ఇళ్ళ నుంచి బల్ల దాకా వచ్చారు కదా. బల్ల ఇవ్వగానే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అవునా? మళ్ళీ రేపు నెక్స్ట్ ఆదివారం మళ్ళీ రారు ఎంతమంది. అవసరం లేదు మనకి. మీరు అలాంటప్పుడు ఒక మాట చెప్పండి, నాకు ఫోన్ చేసి అయ్యగారు బల్ల ఇంటికి పంపించేయండి అంటే పంపిస్తాం బల్ల. అర్థమైందా? ఇక్కడ దాకా మీరు ఎందుకు వచ్చేయడం? కష్టపడి మీరు మరి రాష్ట్రాన్ని దేశాన్ని మీరు నడిపించాలి కదా మరి కదా. మీరు లేకపోతే దేశం నడవదు, రాష్ట్రం నడవదు. బల్లం ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చేస్తుంది. దయచేసి దేవుని దగ్గరికి రండి. అందుకే ఈరోజు అంశం ఏంటంటే దేవుని యొద్ద ఉంటే కలిగే మేలులు. దేవుని యొద్ద ఉంటే కలిగే మేలులు. అక్కడ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మరొకసారి జనులు బాగా బహుజనాంగము ఆయన యొద్దకు వచ్చారు. ఆయన మాటలు వినటానికి వచ్చారు. వచ్చి ఆయన మాటలు వినటానికి కూర్చున్న తర్వాత వారు దేవునితో ఎన్ని రోజులు గడిపారట? 3 రోజులు ఉండిపోయారట. యేసుప్రభు వారు అడుగుతున్నాడు శిష్యులను పిలిచి, వీరు నా యొక్క ఉండి ఎన్ని రోజులు ఉన్నారు? యేసుప్రభు వారి దగ్గర గంట కూర్చోలేం మనం కదా. గంట కూర్చోలేం. కుర్చీలో కూర్చున్న వాళ్ళకేమో కుర్చీలో మేకలు ఉన్నట్లు కదిలిపోతుంటారు గంట అవుతున్నాక. కింద కూర్చున్న వాళ్ళు అయితే కార్పెట్లు నలిపేస్తుంటారు ఎప్పుడవుతుంది కదా. 3 రోజులు కూర్చున్నారట జనులు దేవుని దగ్గర. 3 రోజులు అన్నం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు. ఇవి లేకుండా దేవునితో 3 దినాలు కూర్చున్నారట. యేసు ప్రభు వారు 3వ దినం నా శిష్యులను పిలిచి ఏమంటున్నాడు? జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద, అంటే 3 దినాలు ఏమీ లేదు వారికి. ఉంటారా అలాగే? మీరు ఉంటారా? ఉంటే ఈ నెలలో 3 రోజులు అలాంటి ఉపవాస కూడికలు పెడదామా? ఏమి తినకుండా చర్చిలోనే ఉండేది పెడదాం అంటారా? అంటే మీరు ఇది నవ్వుకోవడానికి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కానీ వాక్యం యొక్క లోతును తెలుసుకోండి. విశ్వాసిగా దేవుని బిడ్డగా మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సిన ఆ వాక్యపు లోతును గ్రహించండి. ఏదో నవ్వుకొని 4 మాటలు వినేసి ఇంటికి వెళ్ళిపోయాం, తినేసాం, పడుకున్నాం అన్నట్టు కాదు. దేవుని వాక్యంలో లోతును గమనించండి. విశ్వాసులు దేవుని యొద్ద ఉండి భక్తులైనటువంటి వారు ఎందుకు దీవించబడ్డారంటే ఇలాంటి దినాలు దేవునితో గడిపారు. అర్థమైందా? నీకు అవసరానికి వచ్చి మోకాళ్ళు వేసి గంటలు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు మనకి ఇవ్వవలసినవి ఇవ్వకపోవచ్చు. ఎందుకో తెలుసా? మనము దేవునితో గడపాల్సిన రీతిగా గడపం. మన అవసరాన్ని బట్టి వస్తాం దేవుని దగ్గరికి. కానీ మీరు ఎందుకు వచ్చారో తెలుసా? దేవుని మాటలు వినటానికి వచ్చారు. ఆ వినుటలో దేవుని యొక్క మాటల యొక్క ఆ మైమరుపులో 3 దినాలు గడిపిస్తారు దేవుడితో. అన్నీ మర్చిపోయి, ఇల్లు వాకిలి అన్ని వదిలేసి, ఆకలి దప్పులు మర్చిపోయి, నిద్ర విశ్రాంతి వదిలేసి దేవునితో 3 దినాలు గడిపారంటే కేవలం దేవుని మాటలు వినటానికి. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? మ్యాజిక్ ఏం చేయట్లే, కూర్చోబెట్టి చూపించడానికి జనాలు కదా. యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అక్కడ మాటలు చెప్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. అంతే. బోధిస్తుంటుంటే వినడానికి వచ్చిన వారు 3 దినాలు మైమర్చిపోయి దేవునితో గడపడం మనం చూస్తాం. అంటే విశ్వాసులుగా మీరు ఏ స్థాయికి ఎదగాలో దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది.
అందుకే దేవుని యొద్ద ఉన్నప్పుడు ఏ మేలు మీకు కొదువై ఉండదని లేఖనం తెలియజేస్తుంది. ఆయన వలన కలిగే మేలులు ఎలాంటివి అంటే, ఆ మేలుల్ని నువ్వు గడుపుతావే. లోకంలో గంటలు గంటలు గడుపుతావు కదా, ఆ లోకంలో ఎవరి యొద్ద నువ్వు గడుపుతావు? స్నేహితుల దగ్గర గడుపుతావు, లేకపోతే లోకంలో గడుపుతావు, లేకపోతే ఇతర స్థలాలలో గడుపుతావు కదా. అక్కడ గడిపే నీ సమయం వలన, లేకపోతే నువ్వు ఎక్కడైతే గడుపుతున్నావో ఆ స్థితి వలన నీవు పొందలేనిది యేసుప్రభువు వారి దగ్గర గడిపితే నువ్వు పొందుకోగలవు. అందులో ప్రాముఖ్యమైనది మొట్టమొదటిది ఏంటో తెలుసా? నిత్య జీవము, రక్షణ అనుభవము. నిత్య జీవము, రక్షణ అనుభవాన్ని నువ్వు పొందుకోగలవు. ఈ మేలు భూమి మీద ఎక్కడా కూడా నువ్వు సంపాదించలేవు, భూమి మీద ఎవరి దగ్గర కూడా నువ్వు పొందలేవు. ఎక్కడ గడిపినా, ఎక్కడికి వెళ్ళినా ఏమీ కూడా సాధించలేవు. ఎందుకని చాలామంది ఏమనుకుంటారంటే, ఈ రక్షణ పరలోకాన్ని పొందాలి అని అంటే ఏదో ధర్మ కార్యాలు లేకపోతే నీతి కార్యాలు చేసేస్తే, మనము దాన ధర్మాలు చేసేస్తే, ఇంకేదో చేసేస్తే పొందుతామని అనుకుంటాం. కానీ నిత్య జీవం అనేది దేవుడి దగ్గర తప్ప, నిజమైన దేవుడైన యేసుప్రభువు వారి దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా దొరకదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన దగ్గర ఉంటే ఏం పొందుకుంటామంట? నిత్య జీవము, రక్షణ అనుభవాన్ని మనం పొందుకుంటాం. మీరు గమనించండి, యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక రక్షించబడినట్లు, నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని మనకి అనుగ్రహించాడు. ఆయన కుమారుని ఎందుకు ఇచ్చాడు మనకి? ఆయన కుమారుని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇందాక ఆయన అన్నాడే యేసుప్రభువు, నేను వీరి మీద కనికరపడుచున్నాను. ఈరోజు నువ్వు నేను చేసిన పాపాలను బట్టి మనల్ని చూసి ఆయన జాలి పడుతున్నాడు, మనల్ని చూసి ఆయన కనికరపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మనము దేవుని మాట వినక అపవాది చేతికి చిక్కిపోయి, అపవాది పాపము లేకపోతే అపవాది వలన వచ్చిన పాపాన్ని మనం జరిగించి పాపానికి దాసులం అయిపోయాం. ఆ పాపంలో పడిపోతే మనల్ని చూసి జాలి పడుతున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను ఎంత ప్రేమిస్తారో మనందరికీ తెలుసు. పిల్లలు కోపం తెప్పించినప్పుడు మనము కోపం తట్టుకోలేక కొట్టడమో, తిట్టడమో, దూరంగా నెట్టేయటమో చేస్తాం. చేశాక కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలను మనమే పిలుచుకొని ఎత్తుకొని ముద్దాడి హత్తుకొని వారిని లాలిస్తాం. యేసుప్రభువు దేవుడు కూడా మనుషులైన మనందరినీ కూడా దేవుడు మనల్ని సృజించి ఆ చక్కని ఏదైనా తోటలో ఆదామవ్వలను ఉంచితే, ఆదామవ్వలు ఏం చేశారంటే అపవాది మాట విని పాపంలో పడిపోయిన తర్వాత దేవునికి కోపం వచ్చింది. వచ్చి వారిని ఒక దెబ్బ వేసి ఆ ఏదైనా తోటలో నుంచి తరిమేసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వారిని చూసి దేవుడు జాలిపడి వారి చర్మపు చొక్కాయిని కుట్టించి వారిని పంపాడు. అయితే తర్వాత కూడా దేవుడు ఆలోచన చేశాడు, మళ్ళీ మనుషులను చూసి జాలిపడి మానవులు పాపం చేసి నాకు దూరం అయిపోయారు కనుక వారిని దగ్గర చేర్చుకోవటానికి నా ప్రియ కుమారుణ్ణి నేను పంపిస్తున్నానని యోహాను భక్తుడు 3:16 తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మన మీద మళ్ళీ కనికరపడతాడు, మళ్ళీ జాలి పడతాడు, దయ చూపిస్తాడు, మనల్ని దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన యొద్ద గడిపితే నీకేం దొరుకుతుందట? నిత్య జీవము. ఆయన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని నీకు ఇచ్చాడు. ఈ బహుమానము ఆయన యొద్ద గడిపిన వాడికే దొరుకుతుంది. నువ్వు లోకంలో గడిపితే, స్నేహితులతో తిరిగితే, లోకంలో ఎంత సమయం వెచ్చించినా ఏం ఉపయోగం ఉండదు. అందుకనే లోకంలో ఒక సామెత ఉంటుంది. కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది పెద్దలు తిడతారు కదా, కుర్రోళ్ళు తిడతారు. వీడు పని పాట లేకుండా ఏం చేస్తాడు? పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. దానివల్ల ఏమైనా ఉపయోగమా? సాయంత్రం అయ్యేసరికి జీతం తెస్తాడా? సాయంత్రం అయ్యేసరికి ఏమైనా లాభం ఉంటుందా? ఉదయం లేచి తిరిగి కాళ్ళు అరిగిపోవడం తప్ప, చెప్పులు అరిగిపోవడం తప్ప సాయంత్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎక్కడ గడుపుతున్నావు సమయం? నువ్వు ఎక్కడ గడుపుతున్నావో సమయం చాలా అవసరం. ఎవరి ఎంత గడుపుతున్నావో సమయం చాలా అవసరం. మనం ఈరోజు వారమంతా కూడా లోకంలోనే బతుకుతాం, లోకంలోనే సమయం గడుపుతాం. ఆదివారం కూడా దేవుని దగ్గర గడపలేనటువంటి మనము స్థితిలో ఉన్నాం. అంత బిజీ జీవితాన్ని మనము
యాంత్రిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అంటే దేవుని దగ్గరికే కదా వెళ్ళొచ్చులే, వెళ్ళకపోయినా పర్వాలేదులే అనుకునే గొప్ప విశ్వాసులు ఉన్నారు సంఘాలు. ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల అనుకునే విశ్వాసులు చాలామంది మన సంఘాల్లో లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన యొద్ద గడిపితే ఎన్నో మేలులను పొందుకోవచ్చు, ఎన్నో మేలులు పొందుకోవచ్చు. మీరు గమనించారా? శిలువ మీద దొంగను చూసారా? శిలువ మీద కుడి పక్కన ఉన్న దొంగను మనం చూస్తే ఆయనకు అంతకుముందు యేసుప్రభు వారు ఎవరో తెలియదు. అవునా? యేసుప్రభు వారితో పరిచయం లేదు, యేసుప్రభు వారితో ఒక్క క్షణం కూడా గడిపిన అనుభవం లేదు. కానీ శిలువ మీద కొన్ని గంటలు యేసుప్రభు వారితో గడిపి ఆయనను అర్థం చేసుకున్న తర్వాత శిలువ మీద దొంగ ఏం పొందుకున్నాడట? రక్షణ పొందుకోలేదా? రక్షణ అనుభవాన్ని పొందలేదా? యేసుప్రభు వారు దొంగతో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా, అంటే రక్షణ నిత్య జీవం అనే అనుభవాన్ని దేవునితో గడిపిన కొద్ది క్షణాల్లో పొందాడు దొంగ. మనం జీవితాంతం గడుపుతున్నట్టు నటిస్తామంటే అసలు గడపం. మనం ఆదివారం భక్తులుగా లేకపోతే బల్లారాధన భక్తులుగా కొంతమంది ఉంటారు. నెల అయితేనే వస్తారు, మళ్ళీ మిగిలిన రోజుల్లో ఆదివారంలో, మిగిలిన నెలలో ఆదివారాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోతారు చాలామంది. మొదటి ఆదివారం వాళ్ళకి ఎలాగా? నెలలో జీతాలు ఎన్నిసార్లు ఇస్తారు? 3 సార్లు. 3 సార్లు ఇస్తారా? ఎవరికి ఏ ఉద్యోగం ఉండి బాబు చెప్పండి. 3 సార్లు జీతాలు ఇచ్చే ఉద్యోగం ఏదైనా ఉందా? నెలలో ఒకసారి జీతం వచ్చినట్టుగా నెలలో మొదటి ఆదివారం తెల్లబట్టలు వేసుకుని వస్తారు కొంతమంది, మళ్ళీ నెల దాకా కనిపించరు, మళ్ళీ నెల దాకా రారు. ఇలాంటి నటనా జీవితాన్ని వదిలేండి. ఫస్ట్ దేవుని యొక్క గడపడం అంటే దేవునికి అన్నీ అప్పగించుకోవడం. మరియా మార్తల ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళి కూర్చున్నప్పుడు మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుని పోయింది ఆయన రాగానే. అప్పుడు మరియా సహాయం చేయట్లేదని మార్త బయటకు వచ్చి, ప్రభువా మరియా నీ దగ్గర కూర్చుంటే అలాగా, నాకు వచ్చి సహకరించమని చెప్పు అంటే యేసుప్రభు వారు ఏమన్నాడు? మార్త, నువ్వు అనేకమైనవి పెట్టుకున్నావు, వాస్తవానికి మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. నువ్వు పనికి మాలిన పనుల కోసం ఊరంతా తిరుగుతావు, ఆదివారం 1 గంట సేపు దేవుని దగ్గరికి రాలేవు. అప్పుడే పనులు వచ్చేస్తాయి మొత్తం కదా, అప్పుడే అన్ని గుర్తుకొచ్చేస్తాయి, అప్పుడే ఒంట్లో జబ్బులు కూడా గుర్తొస్తాయి. ఆదివారం అవ్వగానే ఆదివారం, అమ్మో నాకు ఈరోజు తలనొప్పి కదా, అమ్మో నాకు ఈరోజు ఇది పలానా జబ్బు కదా, నేను వెళ్ళలేను చర్చికి. కానీ శనివారం నుంచి లేకపోతే సోమవారం నుంచి శనివారం దాకా జబ్బున్నా ఏమున్నా సరే నువ్వు తిరగాలనుకుంటే తిరుగుతావు, తాగాలనుకుంటే తాగుతావు, ఎవరితో గడపాలనుకుంటే అంత గడుపుతావు. కానీ ఆదివారం వచ్చేసరికి జబ్బులు అన్నిటి బయటపడతాయి. దేవుని దగ్గరికి రాలేకపోతావు. ఉత్తమమైనది మరి ఎంచుకుంది, నువ్వేం ఎంచుకుంటున్నావు అంటే పనికిరానిది ఎంచుకుంటున్నావు, లోకంలో గడిపే సమయాన్ని ఎంచుకుంటున్నావు, స్నేహితులతో వృధా చేసే సమయాన్ని, వృధా చేసే జీవితాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, దేవుని యొద్ద దొరికేవి లోకంలో ఎక్కడ దొరకవు. లోకంలో ఏది కూడా నీకు శాశ్వతం కాదు, లోకంలో దొరికేది ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఇప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు చక్కగా అన్ని సక్రమంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క గడిపే ఆ సమయం నీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా నువ్వు విలువైనవి పోగొట్టుకుంటావు. నామకార్థ క్రైస్తవులుగా ఉండకండి. బల్లను పుచ్చుకుంటే పరలోకం, పరిశుద్ధం ఇవన్నీ కూడా వ్యర్థం. అర్థమైందా? బల్లను నువ్వు ఎలా తీసుకోవాలంట? కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. 1 కొరింథీ పత్రిక. అయోగ్యంగా తీసుకోకూడదు, నిజమైన విశ్వాసిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా, నీ పాపాలను పూర్తిగా అంగీకరించి విడిచిపెట్టేవానిగా నువ్వు బలను సమీపించాలి తప్ప ఏదో నామకార్థంగా అందరూ తీసుకుంటున్నారని నెలకొకసారి వచ్చి తీసేసుకొని వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. నేను మొన్న కూడా చెప్పాను మీకు, అలా కావాలి అనుకుంటే ఇక్కడ కాదు, మా ఇంటికి రండి. మీకు కావాలంటే ఇక్కడ చిన్న గ్లాసులు ఇస్తాం కదా, అక్కడైతే టీ గ్లాసులు ఇస్తాం, లేకపోతే పెద్ద గ్లాసులు ఇస్తాం, లేకపోతే 1 లీటర్ బాటిల్ ఇంటికి ఇచ్చేస్తాను, పట్టుకోండి, ఇంటికి వెళ్ళి తాగండి. ఎవరికి ఉపయోగం లేదు అది.
నువ్వు ఎలా తీసుకోలేడు బల్లలు? సంపూర్ణమైన హృదయంతో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ బలం సమీపించాలి. నువ్వు నీ పాపాలు ఒప్పుకొని అంగీకరించి విడిచిపెట్టి బలం సమీపించాలి. అందరూ వెళ్ళారు కదా లైన్లో వచ్చేసి ఏదో బల్ల రొట్టె తీసుకొని వెళ్ళిపోతే మాత్రం పరిశుద్ధం అయిపోతావా, పరలోకం వెళ్ళిపోతావా? జరగని పని అది. మనం ఇంకా గుడ్డి విశ్వాసంలాగా ఉన్నాం. వాక్యం యొక్క మర్మాలను తెలుసుకోండి, గ్రహించండి. ఇంకెంతకాలం అలాగా జీవిస్తారు? లోతుకి వెళ్ళండి. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు యేసు ప్రభు వారి దగ్గర గడిపిన 3 దినాలు ఆ ప్రజలకు ఆకలి లేదు, దప్పి లేదు, విశ్రాంతి లేదు, అలాగే నిద్ర అవసరం లేదు. ఇవేవి అవసరం లేకుండానే 3 రోజులు దేవుడితో గడిపారు. అందుకనే దేవుని యొక్క గడిపితేట రక్షణ అనుభవం, నిత్య జీవం అనే బహుమానాన్ని, మేలును నువ్వు పొందుతావు. రెండవది, ఆయనతో ఉంటేట శాంతి, సమాధానం. ఈరోజు ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఆయనతో గడిపిన వారిగా ఉన్న అనుభవానికి, ఆయన లేకుండా గడిపిన అనుభవానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని ఈ లోకంలో జీవితాలు ఎలా ఉంటాయంటే, మరి మోషే చెప్పినట్లుగా 80 సంవత్సరాల జీవితమైనా 100 ఏళ్ల జీవితమైనా ఆయాసము, దుఃఖమే, ప్రయాసే. ఎందుకనంటే ఇహలోక జీవితం అంతా కూడా లోకాశల మీద, లోకం మీద ఆధారపడి నడుస్తుంది. కాబట్టి మనుషులు కూడా వాటిని ఆధారం చేసుకుని బతుకుతారు. కాబట్టి ఎప్పటికీ ప్రశాంతత ఉండదు, ఎప్పటికీ శాంతి, సమాధానం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నా యొద్దుంటే నేను మీకు ఏమిస్తాను? శాంతిని, సమాధానాన్ని ఇస్తాను. చూడండి, 3 రోజులు గడిపారు. ఎంతమంది ఇంచుమించు అక్కడ భోజనం చేసిన వారు? ఎంతమంది? 4000 మంది. అంటే స్త్రీలను పిల్లలను కలుపుకుంటే ఒక 8000, 10,000 మంది అవ్వచ్చు. అవునా? 10,000 మంది యేసు ప్రభువుతో కూర్చున్నారు. 3 రోజులు శాంతి, సమాధానంతో, నెమ్మది కలిగి వారు దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఎవరి మధ్య డిస్కషన్ లేవు, ఎవరి మధ్య ఇంకొక మాట లేదు. యేసు ప్రభువు ఒక్కడే మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ వింటున్నారు అంతే. ఇప్పుడు ఏం తిందాం, ఏం తాగుదాం, అవేమీ ఆలోచనలు వారికి లేవు. అంటే ఎంత ప్రశాంతంగా అక్కడ ఉందో, ఎంత సమాధానంగా వారందరూ కూడా దేవుని మాటలు వింటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితాల్లో దేవుని యొద్ద ఉంటే మీ జీవితం శాంతితో, సమాధానంతో ముందుకెళ్తుంది. మీరు అబ్రహాముని చూసారా, ఇస్సాకుని చూసారా, యాకోబుని చూసారా? వారి జీవితాలన్నీ చివరికి ఎలా వెళ్ళాయట? వారి జీవితాలు నిండు వృద్ధాప్యంతో నెమ్మది కలిగి మృతి పొందెను. నెమ్మది కలిగి మృతి పొందారు. సంపూర్ణమైన జీవితం జీవించారు. ఈరోజు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతికిన ప్రయాసంతో, ఆయాసంతో నీ కుటుంబీకులతో సమాధానం ఉండదు, నీ బంధువులతో సమాధానం ఉండదు, నీ రక్త సంబంధులతో సమాధానం ఉండదు, నీ స్నేహితులతో సమాధానం ఉండదు. ఎంతసేపు వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళ మీద నిందలేస్తూ, వీళ్ళ మీద నిందలేస్తూ నువ్వు 80 ఏళ్ళు బతుకు, 100 ఏళ్ళు బతుకు, ఎవరికి లాభం? దేవుడు కూడా నిన్ను అంగీకరించడు. దేవుడు కూడా నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. అందుకనే సమాధానంతో, శాంతితో ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క గడిపే అనుభవం నీకు ఉండాలి, దేవుని యొక్క గడిపే ఆశ నీకు ఉండాలి. అంతేగాని లోకంలో ఎంతకాలం చాలా మంది అన్యులు, దేవుని ఎరుగుని వారు 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏం లాభం? ఏం లాభం? దేవుడు అంగీకరించడే, దేవుడు పరలోకం చేర్చుకోడే, దేవుడు ఒప్పుకోడే. మీరెవరో నాకు తెలియదు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి గమనించండి, ఆయన యొక్క గడిపితేట సమాధానము, శాంతి, నెమ్మది కలిగి ఈ లోకంలో జీవిస్తాం. చివరి దినాల్లో కూడా సంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తాం, సంపూర్ణమైన దీర్ఘాయుష్ను అనుభవిస్తాం దేవుని యొక్క గడిపే అనుభవం ఉంటే. కాబట్టి ఆయనతో గడిపే ఆ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు యవనస్తుడు కదా, యవనస్తులు చాలామంది దేవుని సన్నిధికి రారు, రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వారు కోరుకున్న సంతోషం, ఆనందం ఉండదు అనుకుంటారు వాళ్ళు. కానీ వాస్తవానికి ఇక్కడ కంటే ఆనందం ఎక్కడ ఉండదు. 16వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుతాం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిలో ఏముందట?
నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ సంతోషాన్ని ఎవడు అనుభవిస్తాడు? ఆయన సన్నిధిలో యథార్థంగా గడిపిన వాడు. ఈ 3 రోజులు అక్కడ కూడి ఉన్న ఈ ప్రజలందరూ ఇష్టపూర్వకంగా యథార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళారు. అందుకే వారు 3 దినాలు ఆకలి దప్పులు ఏవి అన్ని పక్కన పెట్టేసి మర్చిపోయి దేవుడితో గడపగలిగారు. ఈరోజు మనం గంట సేపు, అరగంట సేపు లేదా 1 గంటన్నర సేపు ఎందుకు కూర్చోలేకపోతున్నాం తెలుసా? మనం యథార్థంగా కూర్చోం, మనం వేషధారంతో కూర్చుంటాం, నటన భక్తితో కూర్చుంటాం. అందుకే మనం కూర్చోలేము, అందుకే మనం ఉండలేము. కానీ వారు అలా కాదు, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో కూర్చున్నారు. యథార్థంగా దేవుని మాటలు వినటానికి వచ్చారు, దేవునితో గడపాలని ఆశపడి వచ్చారు, అలాగే గడిపారు. అందుకే 3 దినాలు వారికి ఏమీ లేకపోయినా కూడా వారు ఏమీ బాధపడలేదు. దేవుని శక్తి చేత నింపబడ్డారు కాబట్టి వారేం కోరుకోలేదు, దేవుని మాటలు వింటూనే ఉండడానికి ఇష్టపడ్డారు. కాబట్టి గమనించండి, దేవుని సన్నిధిలో మనకి శాంతి సమాధానం దొరుకుతుంది. ఆయన యొక్క గడిపితే యథార్థముగా ఆయన భక్తులుగా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో సమాధానము, శాంతిని దేవుడు కలుగ చేస్తాడు. అలాగే 3వ విషయం ఏంటంటే, దేవునితో గడిపితే, దేవుని యొక్క ఉంటేట దేవునితో ఒక సంబంధాన్ని దేవుడు నీకు ఇస్తాడట. ఏమంటే ఈరోజు మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం కదా, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్లి కొడుకుని లేదా పెళ్లి కూతుర్ని చూసేటప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి, నీ ఇంట్లో కొడుకున్నాడు కాబట్టి నా ఇంట్లో కూతురు ఉంది కాబట్టి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని ఆ కుటుంబంతో బంధం కలిపేసుకుంటారా? మీరు కలుపుకుంటారా? చెప్పాలి, దేవునికి స్తోత్రం. కలుపుకుంటారా? ఎందుకు కలుపుకోరు? మీకు తగినటువంటి ఆ బంధాన్ని మీరు కోరుకుంటారు, మీ స్థాయికి తగినట్లుగా మీరు ఆలోచన చేస్తారు. ఇప్పుడు దేవుడితో నీకు సంబంధం కావాలి. దేవుడు ఎలాంటి వాడు? అత్యున్నతమైన వాడు, పరిశుద్ధుడు, పరలోక నివాసి, నీకు అందనివాడు, మానవుడికి అందనివాడు దేవుడు. అవునా? అలాంటి దేవుడు అల్పమైన నీతో సంబంధం కలిగి ఉండాలంటే అసలు అవుద్దా? జరుగుతుందా అసలు అది? కానీ దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే ఆయనతో నువ్వు గడిపే సంబంధం. ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, హృదయం అనేది తలుపునొద్ద. నువ్వు ఆయన యొక్క గడపాలని ఆశ ఉంటేట నీ హృదయం అనేది తలుపునొద్ద ఆయన నిలబడతాడట. దేవుడికి స్తోత్రం. ఆయన నీ దగ్గరికి వచ్చి నిలబడతాడట. అప్పుడు ఆయన అంటాడు, నా స్వరం విని ఎవడైనా తలుపు తెరిస్తే నాతో వాడు, వానితో నేను, ఇద్దరము కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఏ రిలేషన్షిప్ విత్ జీసస్. దేవునితో ఒక సంబంధాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ సంబంధం ఎందుకంటే సంబంధం ఇప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, బోల్డ్ మంది చుట్టాలు ఉన్నారు మాకు, ఈ ఊర్లో మా ఇంటి పేరులోనే బోల్డ్ మంది. ఇంకా దేవునితో సంబంధం ఏంటి అని అనుకుంటున్నావా? దేవునితో సంబంధం లేకుండా పరలోకం ఎలా వెళ్తావు? యేసుప్రభువు అంటాడు కదా, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము సత్యము జీవము. దేవునితో సంబంధం నీకు ఉందనుకోండి, పరలోకంలో ఆయన అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి. ఇప్పుడు ఆయనతో సంబంధం లేదనుకోండి, నువ్వు ఎవడసలు ఎక్కడికి వెళ్తావు? ఆయనతో సంబంధం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పరలోకానికి వెళ్ళలేవు. అందుకని యేసుప్రభువు అంటాడు, నన్ను భూమి మీద అందరూ అంగీకరించదురో వారందరినీ పరలోకంలో నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను. పరలోకంలో ఆ తీర్పు దినాన్ని నిలబడినప్పుడు ఎలాగే నిలబడతాం మనందరం. ఆయన జీవగ్రంథాన్ని తెరుస్తాడు, పేర్లు చదువుతాడు, పేర్లు ఉన్నవారినే ఆయన చేర్చుకుంటాడు, మిగిలిన వారిని పొండి అంటాడు. ఎందుకు? ఆయనతో సంబంధం లేదు నీకు, ఆయన ఎవరో నీకు తెలీదు. ఆయన సన్నిధిలో కూర్చొని నటించడం ఎంతకాలం అంతే. ఆయన ఎవరో నీకు అనుభవపూర్వకంగా తెలియదు. యేసుప్రభువు ఎవరో, ఆయనతో నీకు ఆ సంబంధం లేదు. అందుకని నువ్వు దేవుడు సన్నిధిలో నిలబడినప్పుడు నిన్ను కూడా ఎవడో తెలియదు అంటాడు దేవుడు. ఆయనతో సంబంధం కావాలంటే ఆయన యొద్ద గడపాలి, ఆయన యొద్ద సమయాన్ని వెచ్చించాలి, నీ జీవితాన్ని ఆయనకు అర్పణగా ఇవ్వాలి. ఆయనతో సంబంధం కావాలంటే ఆయన యొద్ద ఉండాలి. మరి ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన మాటలనే వింటుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటలు వినం, ఆయన సన్నిధిలో గడపం, కానీ ఆయన భక్తులుగా చలామణి అయిపోతాం.
ఆయన సేవకులుగా చాలామంది అయిపోతాం. ఆయన వాక్యం చదవం, ఆయన ఏంటో మనకు అర్థం కాదు, ఆయన ఏంటో మనకు తెలియదు. కానీ లోకంలో క్రైస్తవులు అని చెప్పుకొని మనం ముసుగేసుకుని బతికేస్తున్నాం. దేవుడు ఒకరోజు అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి పాత్రుడు కాడు. ఆయనతో నీకు సరైన సంబంధం లేదు. ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో ఆయనకు తెలుసు, కానీ ఆయన ఎవరో నీకు తెలియదు. సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎక్కడ ఉండాలంట? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన యొక్క కూర్చొని నేర్చుకోవాలి. అప్పుడు ఆయనతో నీకు సంబంధం ఏర్పడుతుంది. ఇందాక నేను చెప్పానే, నేను ఆజ్ఞాపించే వాటన్నింటినీ గైకొని మీరు నాకు ఏమవుతారు? స్నేహితులు అవుతారు. నా స్నేహితులుగా మీరు మారుతారు. ఆ తర్వాత నా కుమారులుగా, నా బిడ్డలుగా, నా వారసులుగా నేను మిమ్మల్ని చేస్తాను. పరలోకంలో నా వారసులుగా మిమ్మల్ని నేను చేస్తాను అంటున్నాడు. అంటే రిలేషన్షిప్ బంధాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని వద్దనుకుంటున్నాం. ఎందుకంటే నీకు దేంతో కావాలి బంధం? లోకంలో ఉన్న దాంతో కావాలి. నీకు దేంతో కావాలి? లోకంలో ఉన్న వాటితో కావాలి బంధాలు. అందుకని చూడండి, కొందరు మనుషుల చుట్టూ తిరుగుతారు, మనుషుల వద్దే గడుపుతారు, లోకంలో గడుపుతారు, అనేక సందర్భాల్లో అనేక చోట్ల గడుపుతారు, కానీ దేవుడి సన్నిధిలో గడపడానికి సమయం ఉండదు. అలాంటి వారిని కూడా దేవుడు అంగీకరించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు వద్దంటే ఆ జీవితం మరి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్ది. కయ్యనుడి దేవుడు వద్దన్నాడు, నువ్వెవడో నాకు తెలియదని వదిలేసాడు, దేశ దిమ్మరైపోయాడు, ఎందుకు పనికి రాకుండా పోయాడు. అలాంటి జీవితాలు చాలా ఉంటాయి. అందుకనే దేవుడు వాక్యం అంటది, నాశన దినమునకు భక్తిహీనుడు దేవుడు పుట్టించెను. భక్తిహీనుడుగా ఉండిపోవద్దు. నాశన దినానికి మీరు పాత్రలు అయిపోతారు. దేవుని సన్నిధిలో గడిపే సమయం ఇప్పుడు లేదనుకోండి, తర్వాత మీరు కోరుకున్నా దొరకదు. నరకంలో చాలా సమయం ఇస్తాడు దేవుడు నీకు గడపమని. నిత్యత్వం, నిత్య సమయం అంటే ఎటర్నిటీ. నరకంలో నిత్యం గడపాలి, అంత సమయం ఇస్తాడు నీకు. ఇప్పుడు కానీ ఇచ్చిన కొద్ది సమయాన్ని దేవుడిగా గడపకపోతే నరకంలో నిత్యం గడిపే ఒక మంచి టైం ఇస్తాడు దేవుడు. అలాంటి భయంకరమైన శిక్ష కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకనే దేవునితో సంబంధం ఉంటే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుందట. ఆయన ఎవరో నీకు తెలిసి నువ్వెవరో ఆయనకి ఎలాగో తెలుస్తుంది. ఆయన ఎవరో నీకు బాగా తెలిసిందనుకోండి, ఆయన దగ్గర గడిపిన సమయాన్ని బట్టి నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, అప్పుడు ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలు అని ఆయన పరలోకం చేర్చుకుంటాడు. ఒకవేళ నువ్వు ఆయన పేరు మీద నటించేసి లోకంలో ఏదో అలా సమయాన్ని గడిపేసి ఆయన ఎందుకు రాకుండా ఉండిపోతే, ఆయన ఎవరో నీకు తెలియకపోతే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు. బుద్ధి లేని కన్యకల్ని ఎలాగైతే వదిలేసాడో అలా వదిలేస్తాడు దేవుడు. కాబట్టి గమనించండి, మనం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఆయన వద్ద గడపాలి. ఈరోజు మరి మరియా మార్తల ఇంటికి యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? వారు ఎవరో తెలుసు, వారికి ఒక బంధం ఉంది, అందుకనే వారి ఇంటికి వెళ్ళేవాడు దేవుడు. అలాగే ఇంకా జక్కయ్యను దేవుడు పిలిచాడు. జక్కయ్య ఆయన వద్ద గడిపాడు, ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు ఆయన్ని. మరి జక్కయ్య కూడా ఆయనకి తెలుసు, జక్కయ్య కూడా ఆయన ఎవరో తెలుసు. అందుకే తన జీవితాన్ని మార్చుకున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. కాబట్టి జక్కయ్య జీవితం మారింది. అలాగే ఆయనతో ఒక సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలాగే నీ పాపములన్నింటినీ ఆయన తీసేస్తాడు, తుడిచేస్తాడు. ఎంతకాలం మనం ఏం చేసామంట? చదువుకున్న రోమపత్రికలో మన శుక్రవారం కూడా ధ్యానించాం. మరి మీరు చాలామంది రాలేదు కాబట్టి వచ్చిన వారికి తెలుస్తుంది. శుక్రవారం మనం ధ్యానించిన లేఖనం కూడా అదే కదా. రోమపత్రిక 6వ అధ్యాయం 20 నుంచి 23 వరకు మనం ధ్యానించాం. అందులో అంటున్నాడు 22వ వచనంలో మీరు చూసినట్లయితే దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే ఫలము దాని అంత నిత్య జీవము. 20వ వచనం చదవండి. చాలండి. మీరు పాపానికి దాసులై ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలను దేవుడు ఏం చేస్తాడట? తీసేస్తాడు, తుడిచేస్తాడు, కడిగేస్తాడు. పాపానికి నీ మీద ఎటువంటి అధికారం లేకుండా చేస్తాడట. ఎప్పుడు? మీరు దేవుని తట్టు తిరిగినప్పుడు. అందుకని పాపాలు పోవాలంటే ఈ లోకంలో ఎవడి పాపాన్ని తీసివేయలేడండి.
అందుకని ఎబ్రీ పత్రికలో అంటాడు, మేకల యొక్క ఎట్ల యొక్క రక్తం వల్ల పాప పరిహారము కలగదు. నువ్వేం చేసినా, ఏమర్పించినా, ఎంత ఖర్చు చేసినా నీ పాపాన్ని ఎవడు తీయలేడు, ఎవడు కూడా తీయలేడు. కానీ పాప క్షమాపణ యేసు ప్రభువు వారి వల్ల కలుగుతుందట. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. మనల్ని ఏం చేస్తాడట? ఆయన పవిత్రపరుస్తాడట. పాపాలను క్షమించగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది, మనుషులకు లేదు, మనుషులకు లేదు. కాబట్టి ఏ మనుషుని పాపాన్ని తీసివేయలేడు. కానీ దేవుడు మన పాపాలను తీసివేయటానికే యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. ఆయన కుమారునిగా వచ్చి ఆయన రక్తం చిందించి మన పాపాలను తీసేస్తున్నాడు. ఎప్పుడు? ఆయన యొద్దకు వచ్చిన వారికి మాత్రమే, ఆయన యొక్క గడిపిన వారికి మాత్రమే, ఆయన అంగీకరించిన వారికి మాత్రమే, ఆయన యొక్క పాపాలను ఒప్పుకున్న వారికి మాత్రమే, అందరికీ కాదు. అంటే అందరికీ ఈ సువార్త ఉంది కానీ, అందరికీ రక్షణ అనుభవం సిద్ధంగా ఉంది కానీ అందరూ పొందట్లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఇందులోకి వెళ్ళరు, అందరూ రక్షణ అనుభవం పొందరు, అందరూ యేసు ప్రభువుని అంగీకరించరు. కానీ అంగీకరించిన వాడు, అందుకని యోహాను 3:16 ఏమంటున్నాడు? ఆయన ప్రియ కుమారునియందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నశింపక నిత్య జీవం పొందినట్లు అన్నాడు. అటువంటి వారి పాపాలే కడగబడతాయి, అటువంటి వారి పాపాలే తీసివేయబడతాయి. అందరి పాపాలు తీసివేయబడవు. దేవుడు లోకమంతటి కొరకు ప్రాణం పెట్టాడు కానీ ఎవరైతే ఆయన తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తారో, ఆయన యొద్దకు వస్తారో వారికే పాప క్షమాపణ, వారి పాపాలే తీసివేయబడతాయి. యేసుప్రభు వారి దగ్గరికి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు యేసుప్రభు వారి స్వస్థతతో పాటు పాపాల క్షమాపణ కూడా చేస్తూ ఉన్నాడు. అప్పుడు పరిచయాలు అడుగుతారు, పాపాలు క్షమించడానికి ఈయనెవడు అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, పాపాలు క్షమించబడి ఉన్నవనేది అనడం సులువా, లేకపోతే నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అని అనడం సులువా అంటే వారు ఏమి చెప్పలేదు. ఎందుకంటే రెండూ కష్టమే, దేవుడికి రెండూ సులువే. ఎందుకంటే ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది, స్వస్థపరిచే అధికారం ఉంది, బ్రతికించే అధికారం ఉంది, లేవనెత్తే అధికారం ఉంది. కాబట్టి ఆయనకి రెండు సులువే, మనుషునికి రెండు కష్టమే. అందుకే మానవుడు పాపాలు తీయలేడు, మానవుడు స్వస్థపరచలేడు, దేవుడు మాత్రమే చేయగలడు. అందుకని ఆయన అంటాడు, ఆయన యొక్కకు వస్తే పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన యొక్కకు తీసుకొచ్చారు, స్వస్థత పొందాడు, పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు ఆయన యొక్క నువ్వు గడిపితే నీ పాపాలు సంపూర్ణంగా తుడిచివేయబడతాయి, తీసివేయబడతాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఐదవదిగా పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇవ్వబడుతుందట. పరిశుద్ధాత్మ శక్తి అంటే దేవునితో సంబంధం ఉంది కదా. దేవుడు ఏమంటున్నాడు, నాతో గడిపిన మీ అందరికీ మీ యొక్క ఉండుటకు నేను వెళ్ళి మరలా వేరొక ఆదరణకర్తను మీతో పంపిస్తాను అన్నాడు. అంటే హెల్పర్, పారాక్లీటే అంటారు పరిశుద్ధాత్మని. పారాక్లీట్ అంటే హెల్పర్, సహాయకుడు. ఆ సహాయకుడు నేను మీకు పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, మీకు తోడే ఉంటాడు, ఆలోచన పుట్టిస్తాడు, మంచి నిర్ణయాలు మీకు కలుగు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవారు దేవునికి మహిమకరంగా జీవిస్తారు. వారు ధైర్యంగా ఉంటారు. ఈ లోకంలో దేనికి భయపడరు. పరిశుద్ధాత్మ నీకు తోడే ఉంటాడు, ఆలోచన చెప్తాడు. ఎవరి మాటలు నువ్వు వినాల్సిన పని లేదు, ఎవరి మాట చొప్పున వెళ్ళాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ నీకు మంచి ఆలోచనలు పుట్టిస్తాడు. అందుకనే మీరు గమనించాలి, ఏలియా ప్రవక్తను మనం చూడొచ్చు. ఏలియా ప్రవక్త దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని యొక్క గడిపిన వ్యక్తి ఏలియా కదా. ఏలియాకి వ్యతిరేకంగా అవతల ఒక రాజ్యమే ఉంది. ఏలియాకి వ్యతిరేకంగా ఒక రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో మనం చూస్తే ఏలియా దేనికి భయపడట్లేదు అసలు. ఆఖరికి రాజుకే కాదు, సైన్యానికే కాదు, బయలుదేవత యాజకులకు కూడా దేనికి భయపడట్లేదు ఏలియా. వారితో ఒక సవాల్కి ముందుకెళ్ళాడు. ఏంటా సవాలు?
మీ 4 కరిమేల పర్వతం మీదకి రండి. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీ దేవుడు, మీరు నమ్ముతున్న దేవుడు గొప్పోడైతే, మీ బయలుదేవత గొప్పదైతే, మీ 450 మంది కరిమేల పర్వతం మీదకి రండి. నేను ఒక్కడనే వస్తాను. నేను ఒక్కడనే వస్తాను. ఇప్పుడు సవాల్ ఏంటంటే, మీరు మీ దేవతను ప్రార్థించండి, నేను నా దేవుడిని ఆరాధిస్తాను, పిలుస్తాను. మీరు ఒక బలిపీఠం పెట్టండి, నేను ఒక బలిపీఠం పెడతాను. మీరు బలి అర్పించండి, నేను బలి అర్పిస్తాను. ఎవరి బలి అయితే పరలోకం నుండి లేదా మీ దేవుడి దగ్గర నుంచి అగ్ని వచ్చి దహిస్తుందో వారి దేవుడు నిజమైన దేవుడు అని సవాల్ వేశాడు. 450 మంది బయలు ప్రవక్తలు వచ్చారు, వారికి సహాయకులు వచ్చారు, అనేక మంది వచ్చి కూర్చున్నారు అక్కడ కరిమేల పర్వతం మీద. ఇటువైపు ఎవరున్నారు? ఒక్కడున్నాడు అంతే, ఒక్కడే. ఏలియా ఒక్కడే కూర్చున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒళ్ళు అలిసిపోయేలా గంతులేసి కేకలేసి దీపాలు దూపాలు అన్నీ వేసి బయలుదేవతను పిలుస్తున్నారు. బయలుదేవత యాజకులు 450 మంది కేకలు, కరిమేల పర్వతం మీద కేకలు వినిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, ఆరాధనలు, దూపాలు దీపాలు అన్నీ పెట్టారు. వ్యాసమంతైనా జీవం లేదు బయలుదేవత విగ్రహంలో. కానీ ఏలియా లేచి ఏం చేశాడు? బలిపీఠాన్ని నీటితో తడిపి ప్రార్థన చేయగానే పరలోకం నుండి అగ్ని వచ్చి, అక్కడ మీరు చదవండి 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళి, బలి అర్పణను మాత్రమే కాల్చకుండా ఏం చేసిందంట అగ్ని? ఆ చుట్టుపక్కల ఉన్న నీటిని కూడా కాల్చింది. దేవునికి స్తోత్రం. నీరు అసలు ఉంటే అగ్ని వస్తుందా? అగ్ని ఉంటుందా? కానీ పరలోకపు అగ్ని, దహించే అగ్ని, దేవుని శక్తి, అగ్ని కిందకి దిగి నీటిని కూడా కాల్చిందనే మాట ఉంటుంది. నీటిని కూడా కాల్చేసిందంట. దేవునికి స్తోత్రం. అది నిజమైన దేవుడు. పరిశుద్ధాత్మతో నిండిన వాడు దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్తాడు. దేనికి భయపడ్డాడు? దేవుని నడిపింపుని బట్టి ముందుకెళ్తాడు అంతే. దేవుని నడిపింపుని బట్టి ముందుకెళ్తాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో దేవుని వద్ద గడిపితే మేలులు అనేకం ఉన్నాయి. అందుకనే ఈ రోమపత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం 22వ వచనం చదివితే, మీరు ఎవరికి దాసులై ఉండాలట? ఎవరికి? ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారట? 20వ వచనం అంటాడు, మీరు పాపానికి దాసులు కనుక మీకు నీతి మీద ఎటువంటి నిర్బంధం లేదు. కానీ ఇక మీదట మీరు ఎవరి దాసులై ఉండాలట? కొంతమంది, ఇంకా చాలా మంది మనలో ఎవరున్నారంటే, కొంతమంది మందుకు దాసులు, కొంతమంది డబ్బుకు దాసులు, కొంతమంది స్త్రీలకు దాసులు, కొంతమంది పదవులకు దాసులు, కొంతమంది మనుషులకు దాసులు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎవరికి దాసులై ఉండాలట? దేవునికి దాసులై ఉండాలి. మునుపు వరకు పాపానికి దాసులై ఉన్నావు, ఇప్పుడైతే దేవునికి దాసులై ఉండాలి. ఎందుకనంటే మనుషులకు, లోకానికి, లోకంలో ఉన్న వాటికి దాసులైతే నీకు కలిగేది ఏంటంటే నష్టమే. చూడండి, మందు తాగేవాడు ఉన్నాడు, ఆడేం చేస్తాడు? సాయంత్రం అవగానే కంగారుగా ఉన్న డబ్బులన్నీ జాగ్రత్త చేసుకొని ఎవరిదైనా లాక్కొని ఏరుకొని మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాళ్ళ డిపో ఉంటుంది కదా, ఆ డిపోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక బాటిల్ ఆడ ఎంత తాగగలనో అంత తెచ్చేసుకొని తాగేస్తాడు. తాగేసిన తర్వాత మీరు అడగండి, మందు తాగడం వల్ల ఏంట్రా ఉపయోగం అని అడిగితే, ఏం లేదు, పాడైపోవడం తప్ప అంటాడు. ఆడే చెప్తాడు మందు తాగడం వల్ల ఏ నష్టాలంటే, ఆడికంటే బాగా ఎవడో చెప్పలేడు అని చెప్తాడా? పొద్దున్న లేచి మళ్ళీ అక్కడికి వెళ్తాడు. మానేస్తాడా? నీకు అన్ని చెప్తాడు కదా, మందు తాగకూడదు, మందు తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది, డబ్బులు పాడైపోద్ది, ఇల్లు గొల్లైపోద్ది, ఒళ్ళు గొల్లైపోద్ది అని అన్నీ ఆడే చెప్తాడు. కానీ మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం అక్కడే కనిపిస్తాడు. ఎందుకు? బానిస అయిపోయాడు. దాసుడు అంటే అదే. దాసత్వం అంటే ఏంటి? అదేం చెప్తే దేనికి దాసుడువో అదేం చెప్తే అది అలా చెయ్యాలి. ఇప్పుడు దేవునికి దాసుడై ఉండమన్నాడు వాక్యంలో. దేవునికి దాసుడు అంటే దేవుడు ఏం చెప్తే చేయాలి. దేవుడు ఎలా ఉండమంటే అలా ఉండాలి. దేవుడు ఎలా బతకమంటే అలా బతకాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది దాసత్వం అంటే. దేవునికి దాసులై ఉండాలి.
దేవుని మాట చొప్పున జీవించేవారు ఉంటాం, మనుషుల చొప్పున కాదు. చాలా మంది మనుషులకు దాసులు ఉంటారు. ఆడేం చెప్పినా రైటే అంటారు, ఆడ పక్కనే తిరుగుతారు, ఆడ మోచేతి నీళ్ళు తాగుతారు కొంతమంది. పాపానికి దాసులు అంటే ఏంటి? ఆ మనుషులకు దాసులు అనమాట, లేకపోతే ఒక వ్యసనానికి దాసులు అనమాట, ఒక వ్యక్తికి దాసులు అనమాట, లేకపోతే ఒక స్థితికి దాసులు అనమాట. దానివల్ల పాపంలో పడ్డమే తప్ప, నష్టమే తప్ప ఏ ఉపయోగం ఉండదు, ఏ ఉపయోగం ఉండదు. కానీ దేవుడికి దాసులు అయితేట దేవుడు ఏం చేస్తాడట? ఈ జీవితంలో ఆశీర్వాదం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం చదివితే స్పీడ్గా చదవాలి. ద్వితీయోపదేశకాండం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఏ దీవెనలు ఇప్పుడు చెప్పామే, మేలులు ఆయన ఎంత గడిపితే మేలులు, ఆయన ఎంత గడిపితే దీవెనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ నీ మీదకి వస్తాయట. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట మీరు వినిన యెడల. దాసులైతేనే వింటారు. అవునా కాదండి? దాసులైతేనే, దేవుని పిల్లలైతేనే, దేవుని సంబంధులైతేనే ఆయన మాట వింటారు. అందుకనే రామపత్రికలో పౌలు అంటాడు, దేవునికి దాసులు అవ్వండి, పరిశుద్ధులు అవ్వండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు ఈ రీతిగా ఈ అన్ని దీవెనలు ఇస్తాడట. ఎన్ని దీవెనలు? ఇందాక మీరు గమనించారా? అక్కడ యేసు ప్రభువు ఆత్మీయంగా ఆశీర్వదించడమే కాదు కానీ శారీరక అవసరతలు కూడా గమనిస్తున్నాడు. ఏంటి? ఇప్పుడు 3 దినాలు అయిపోయి, ఇప్పుడు చూడండి అక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నేను వారిని ఉపవాసంతో తమ ఇంట్లకు పంపివేసిన యెడల మార్గంలో మోర్చిపోదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాడు. గమనించండి, ఆయన శారీరక అవసరతలు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు 3 రోజులు అలసిపోయిన ఆహారం లేదు, మూర్చపోతారు. కాబట్టి వీళ్ళకి ఆహారం పెట్టాలి. వీరి మీద నేను కనికరపడుతున్నాను, దూరం నుంచి వచ్చిన వారు ఉన్నారు అక్కడ, కాబట్టి వీళ్ళకి ఆహారం పెట్టండి అని వారికి ఆహారం పెడుతున్నాడు దేవుడు. అంటే నీ శారీరక అవసరతలు, ఆత్మీయ అవసరతలు, నీ అన్ని రకాల అవసరతలు తీర్చగలిగే దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. ఈరోజు శారీరకంగా అనారోగ్యంతో ఉన్నావా? అయితే నీ శారీరక అవసరతను కూడా తీరుస్తాడు దేవుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? దేవుడే తీరుస్తాడు. లేకపోతే ఇంకెతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ కూడా దేవుడు తీర్చగలరు. ఎందుకంటే నీ శారీరక అవసరతలు తీర్చగలిగే దేవుడు, ఆత్మీయ అవసరతలు తీర్చగలిగే దేవుడు. ఆ పక్షవాయువు కలిగిన వాడి శారీరక అవసరత ఏంటి? పక్షవాయువు, శరీరం బలహీనపడిపోయింది, స్వస్థత కావాలి. ఆత్మీయ అవసరత ఏంటి? పాపాలు క్షమించబడాలి. 2 చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఆత్మీయ శారీరక ఆశీర్వాదాలు 2 ఆయన యొద్ద దొరుకుతాయి. ఆయన యొద్ద నువ్వు గడిపితే ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, అన్ని రకాల ఆశీర్వాదాలు. అందుకనే నువ్వు ఎలా బ్రతకాలంటే ఈ లోకంలో ఆయన మత్తయి సువార్త 6:33 అంటాడు, మనిషిగా పుట్టిన తర్వాత మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది, ధ్యేయం ఉంటుంది, ఎలా బతకాలో చెప్తున్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మీరు ఉండండి, అప్పుడు అన్ని మీకు ఇవ్వబడతాయి, అన్ని ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. కానీ మనం లోకంలో ఏదేదో వెతుక్కుంటాం. ఈరోజు ఒక చెట్టును చూడండి, ఆ చెట్టుకి పుట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఏంట పర్పస్? చెట్టు అవసరమైతే నీకు పళ్ళు ఇస్తుంది, పళ్ళు ఇవ్వలేదా ఆక్సిజన్ ఇస్తుంది, అది కూడా ఇవ్వలేదా కర్ర ఇస్తుంది, అది కూడా లేదా ఎండిపోతే బొగ్గులు ఇస్తుంది. ఏదో ఒక రకంగా చెట్టు నీకు ఉపయోగపడుతుంది. అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్, దానికి ఒక కారణం ఉంది, అది ఎందుకు పుట్టిందో. నువ్వు ఎందుకు భూమి మీద పుట్టావో దేవుడు ఒక కారణాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే ఈ లోకంలో ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవానిగా జీవించాలి, ఆయనను చేరాలి, అది నీ గమ్యం. ఉద్యోగం సంపాదించాలి, ₹1,00,00,000 కావాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ కాదట. నీ లక్ష్యం ఏమై ఉండాలంటే, భూమి మీద నువ్వు పుట్టినందుకు నీకు లక్ష్యం ఏమై ఉండాలంటే క్రీస్తు లక్ష్యమై ఉండాలి. భూమి మీద బతికినంతకాలం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలట. అప్పుడు అన్నీ నీకు అందిస్తాడు దేవుడు. శారీరక ఆత్మీయ అవసరతలు అన్నీ తీరుస్తాడు. మనమేమో అవసరమైంది వదిలేసి ఏదేదో వెతుకుతాం. అంటే లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఏంటి? పిల్లిని సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినోడు ఒకడు ఉన్నాడంటే ఇప్పుడు. అలాగే మనం ఏం చేస్తామంటే దేవుడిని మన దగ్గర పెట్టుకొని దేవుడిని వదిలేసి ఊరంతా వెతుకుతాం ఏదో కావాలి అన్నట్టుగా. చివరికి ప్రయాస, దుఃఖము, వేదనతో ముగిస్తాం జీవితాన్ని. అలా కాదట. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉన్నప్పుడు నీకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. నీ గమ్యం క్రీస్తై ఉండాలి. ఆయన చేరటానికి ఆయన వద్ద గడిపే ఆ సమయాన్ని నువ్వు వెచ్చించాల.
ఆయన యొక్క గడిపే ఆ సమయాన్ని నువ్వు వెచ్చించాలా. అలాగే ఆయన ఈ లోకంలో నిన్ను జీవ మార్గంలో నడిపిస్తాడు. ఇందాక 16వ కీర్తన 11వ వచనం చదువుకున్నాం కదా, ఆయన నన్ను జీవ మార్గంలో నడిపించును. జీవ మార్గము ఇందాక నేను చెప్పాను కదా, ఈ లోకంలో పుట్టిన తర్వాత మనకు ఒక ధ్యేయం ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు స్వర్గానికి నరక, లేకపోతే స్వర్గము పరలోకము లేకపోతే మోక్షము ఉందని దానికోసం వెతికేవారుగా ఉన్నారు. అందరూ కూడా ఉందని ఒకవేళ నిరూపించబడితే ఏం చేస్తారు? వెళ్ళడానికి ఇష్టపడతారు కదా. అందరూ వెళ్ళడానికి ఇష్టపడరా? చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మధ్యలో వాళ్ళు పడుకుండిపోయి లేకండి. దేవునికి స్తోత్రం. పరలోకం ఉందని తెలిస్తే వెళ్ళకుండా ఉంటావా? చెప్పండి మీరే. ఏమంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చింది, అందులో ఉచితం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇందులో ఉచితం ఉంది. ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తామంటే నీకు కావాల్సింది ఉచితం. ఏ గవర్నమెంట్ అన్నది మ్యాటర్ కాదు, అవునా? ఏ గవర్నమెంట్ వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్తావుగా, అవునా కాదా? ఇప్పుడు పరలోకం ఉందన్నప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళాలంటే ఏం కావాలి? మార్గం తెలియాలి. ఎలా వెళ్ళాలో తెలియాలి కదా, ఎవడో ఒకటి చెప్పాలి కదా నీకు. అందుకని దేవుడి యొక్క గడిపితట దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్ను జీవ మార్గంలో నడిపిస్తావు. ఎందులో? జీవ మార్గంలో నేను తీసుకెళ్తాడు. నాశనానికి వెళ్ళిపోయే మార్గం కాదు, జీవ మార్గాన్ని నిన్ను నడిపిస్తాడు దేవుడు. నీ గమ్యం నువ్వు చేరేలా నడిపిస్తాడు దేవుడు. నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు. అందుకని ఆయన నమ్ముకుంటే, ఆయన వద్ద గడిపితే జీవ మార్గాన్ని చూపిస్తాడు. ఇన్ని మేలుడు దేవుడు నీకు దాచి ఉంచాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలో పొదువై ఉండదు. కాబట్టి గమనించండి ప్రభుత్వం, ప్రియమైన స్నేహితులారా, ఉదయకాలం దేవుడు మొట్టమొదటి ఆదివారం వాళ్ళని సమీపించడానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ని దేవుడు అంటున్నాడు, నా ఎద్దు గడుపుతావా? నేను నీకు ఎన్నో మేలులు దాచి ఉంచాను. ఆ మేలులు నీకు ఇస్తే నువ్వు నాతో ఉంటావు సదాకాలం, పరలోక భాగ్యాన్ని పొందుతావు, నిత్య జీవ కిరీటాన్ని నేను నీకు ధరిస్తాను. నమ్మకమైన దాసునిగా దాసురాలుగా మీరు జీవించండి అని దేవుడు పిలిపిస్తున్నాడు. మీరు తీర్మానం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. దేవుడి సన్నిధిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు పోగొట్టుకుంటే ముందు బాధపడే స్థితి నీకు వస్తుంది, పశ్చాత్తాపడే స్థితి నీకు వస్తుంది. కానీ సమయం వెనక్కి రాదు. నువ్వు పోగొట్టుకున్న సమయం వెనక్కి రాదు. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా సమయం ఉండగానే దేవునితో గడుపు. దేవుడు ఎవరో నీకు తెలిసి దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండు. అదే నేను పరలోకం తీసుకెళ్తుంది. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికి దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.